హలో అండి, వెల్కమ్ టు మన ఇంటి గుమగుమలు. ఈ వంటిల్లు కొత్తగా ఉందని చూస్తున్నారా? మేము వేరే కంట్రీ వచ్చామండి. ఆస్ట్రేలియా టూర్ చేస్తున్నాం అనమాట. సో ఆ టూర్లో ఒక లాస్ట్ ప్లేస్ విజిట్ ఏంటంటే మెల్బర్న్ మా రిలేటివ్స్ ఉన్నారు. అంటే మా చిన్నత్తగారు అనమాట. ఆవిడ వరుసకు మా చిన్నత్తగారు అవుతారు, కానీ నాకంట చాలా చిన్న, దగ్గర 8 ఏళ్ళు చిన్న అనమాట. సో పరిచయం చేస్తాను. హలో మల్లీశ్రీ, ఆవిడ పేరు మల్లీశ్రీ. సో ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరందరూ ఎలా ఉన్నారు? ఎస్, అందరం బాగున్నాం. మీరు చేస్తున్న హాస్పిటాలిటీకి మేము వీఆర్ సో మచ్ హ్యాపీ అన్నమాట. ఇవాళ మా అత్తయ్య గారి వీడియో కాకుండా మల్లీశ్రీ గారి వీడియో తీస్తున్నాను. ఆవిడ కొత్తగా, అంటే మేము దీనికి పెట్టిన పేరు ఏంటంటే మెల్బర్న్లో మజ్జిగ పులుసు అండి. సో ఈవిడ మజ్జిగ పులుసు, ఆవిడ చేసే మజ్జిగ పులుసు ఎలాగో రెసిపీ చెప్తారనమాట. సో కనుక్కుందామా ఏమిటో, ఎలా చేస్తున్నారు? మజ్జిగ పులుసుకి ఫస్ట్ పెసరపప్పు, ఆవాలు, ధనియాలు 3 కూడా నానబెట్టుకోవాలి ఒక 5-10 నిమిషాలు. ఓకే. సో అంటే ఇప్పుడు మనం 6గురికి చేస్తున్నాం కదా మనం మజ్జిగ పులుసు. యా, ఓకే. సో ఎంతెంత క్వాంటిటీస్ తీసుకున్నారు? ఇది మామూలు మజ్జిగ పులుసు కంట కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈవిడ ఇందులో ఇంగ్రీడియంట్స్ వేరేగా వేస్తున్నారు. అవి ఏమిటో కనుక్కుందాం. ఏమేమిటి ఇంగ్రీడియంట్స్ అండి? ఇందులో పెసరపప్పు 2 చెంచాలు పెసరపప్పు తీసుకున్నాను. ఓకే. మామూలుగా అయితే శనగపప్పు తీసుకుంటారు, ఈవిడ పెసరపప్పుతో చేస్తున్నారు. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ కూడా డిఫరెంట్గా వేస్తున్నారు, అది కూడా కనుక్కుందాం. ఇందులో ఆవాలు, ధనియాలు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు 2 కలిపి అన్ని 3 నానబెట్టాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు నానబెట్టాలి. ఓ వావ్. సో దీన్ని మజ్జిగ పులుసు కంటే పెట్టిన మజ్జిగ పులుసు అనాలా? అనొచ్చు, పెట్టిన మజ్జిగ పులుసు అనొచ్చు. అవునా? మజ్జిగ పులుసులో కొంచెం వెరైటీ ఘాటు రావడం కోసం మజ్జిగ ఆవాలు వేస్తాం, ఆవాలు ఘాటు వేస్తాము. మజ్జిగ ఎలా అనుకున్నా పర్వాలేదు. చాలా. సో నెక్స్ట్ ఏంటంటే కూరలు ఏంటి తీసుకున్నారండి? ఇందులో నేను బౌల్లో నానబెట్టుకున్నాను 3. ఓకే. ఇందులో వెజిటబుల్స్ వచ్చేసి ఇందులోనేమో మీరు ఏమేమి? పప్పు, ధనియాలు, ఆవాలు కలిపి నానబెట్టారు. ఎంతసేపు నానబెట్టారు? ఒక 10 నిమిషాలు, పావు గంట చాలు. జస్ట్ పెసరపప్పు నానడం కోసం అంతే. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి పడిపప్పుకి వేస్తాం కదా, నానబెడితే చాలు. ఓకే ఓకే. ముక్కలు ఆనపకాయ. అచ్చా, మీరు ఆనపకాయ ఆల్రెడీ ఉడికిస్తున్నారు. ఓకే. ఆనపకాయ ఉడికిస్తున్న ఆనపకాయ, బెండకాయ. ఓకే. అంటే మీరు ఇక్కడ ఫ్రోజన్ తీసుకున్నారు, బట్ యాజ్ సచ్ మనకి ఇండియాలో ఇవన్నీ ఫ్రెష్ దొరుకుతాయి కాబట్టి నేను మాత్రం ఫ్రోజన్ తీసుకున్నాను. ఓకే. ముక్కలు ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఆనపకాయ, బెండకాయ, ములక్కాడలు 3 ఉడకపెట్టుకుంటాను. ఓకే. ఇందులో ఏంటంటే ఇవి నానాక, అంటే ఇది ధనియాలు, ఆవాలు, పెసరపప్పు నానాక అందులో మిరపకాయలు, ఓకే, అల్లం, దెన్ కొబ్బరి కూడా కలిసి ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ తయారు చేసుకుంటాను. ఓకే ఓకే, గుడ్. మేము చాలా రోజులు అయింది వీడియో తీసి, నేను తిరుగుతూ ఉన్నాను అనమాట. అత్తయ్య గారు కూడా మా దగ్గర లేరు ప్రస్తుతం. సో అందుకని ఈ ఊరు వచ్చాం కాబట్టి ఇవాళ మల్లీశ్రీ గారితో కొత్త వీడియో మొదలెడుతున్నాము. ఇప్పుడు అన్ని ముక్కలు వేసేస్తున్నారు ఇందులో. ఫ్రోజన్ కదా, ఆల్రెడీ ఆనపకాయ ఉడికిపోయింది. ఓకే. అందుకని నేను బెండకాయ అండ్ దెన్ ములక్కాయలు వేస్తున్నా. ఓకే. సో అంటే మిరపకాయలు కూడా, పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను ఈ గ్రైండ్ లో. ఓకే. అయితే నేను ఏం చేస్తానంటే కొన్ని మిరపకాయలు ఇందులో కూడా వేస్తాను, పులుసులో కూడా వేస్తాను, కొన్ని మిరపకాయలు గ్రైండ్ పేస్ట్ లో కూడా వేస్తాను. ఘాటు బాగా వస్తుందని. ఠీక్, గుడ్. ఇదిగో ఈ నానబెట్టుకున్నవన్నీ కూడాను మిక్సీలో వేసాను, జార్లో వేసేసాను. ఓకే. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లం. ఓకే. సో అన్నీ కలిపి రుబ్బేస్తున్నారు? ఓకే. అంటే ఓ పావు గంట తర్వాత అన్నీ నానబెట్టిన తర్వాత అవి రుబ్బేస్తున్నారు. ఓకే. ఇందులో ముక్కల్లో కొంచెం ఉప్పు వేస్తున్నారు. అచ్చా, ఉప్పు వేసేస్తున్నారు. ఉప్పు అంటే ముక్కలు బాగా బాగుంటాయి. కానీ అది ఇందులో కూడా కొంచెం పేస్ట్ నేను అన్ని ఇందులో వేసుకున్నాను. ఓకే. పేస్ట్ లో కూడా కొంచెం ఉప్పు. ఓకే. ఇదేదో ఒక టిప్ అన్నమాట. ఇది ఎందుకు వేస్తున్నారండి? ఏమైనా రీజన్ ఉందా? ఇందులో ఉప్పు వేయడానికి ఏమైనా రీజన్ ఉందా? లేదు, మామూలుగా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందని
ఒక ఉప్పు ఒకేసారి పులుసుల్లో వేసేసుకోకుండా పేస్ట్ లోను కొంచెం ముక్కల్లోను కొంచెం వేస్తే బాగా అంటుతుంది, అప్పుడు బాగుంటుంది. నైస్. ఓకే ఓకే, గుడ్. ఇట్స్ టిప్. ఇందులో ఒక మిరపకాయ కూడా వేస్తుంది, ఎండు మిరపకాయ కూడా వేస్తుంది. ఓకే. సో కారం కావాల్సిన వాళ్ళు మీకు ఘాటుగా ఉంటుంది, పులుసు ఘాటుగా ఉంటుంది. అయితే ఈ పెసరపప్పు ఈ గ్రేవీని తయారు చేసుకునేప్పుడు పెసరపప్పు శనగపప్పు కలిపి కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే అదే చేసుకోవచ్చు, పెసరపప్పు శనగపప్పు కలిపి కూడా చేసుకోవచ్చు. మామూలుగా ట్రెడిషనల్ గా శనగపప్పు వేస్తారు, సో మీరు పెసరపప్పు శనగపప్పు వేయొచ్చు అంటున్నారు, మీరు వేసేది ఇప్పుడు పెసరపప్పే. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి? అది రుబ్బీసారు కదా మీరు. ఇది గ్రైండ్ అయిపోయింది. ఎంత గ్రైండ్ అయింది? ఇది గ్రైండ్ అయిపోయింది. ఓకే, అంటే ఒకసారి చూపించండి. ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఓకే, సో ఇంత మెత్తగా చెయ్యాలి. ఓకే, ఇలా గిన్నెలో 4 గరిటెల పెరుగు తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మాకు బాగా చిక్కటి పెరుగు దొరుకుతుంది, కానీ దీన్ని మేము తర్వాత పెరుగులు కొంచెం ప్లేట్ లాగా తయారు చేసుకుంటాం అనమాట, అంటే మరీ చిక్కగా కాకుండా. ఓకే, పెరుగులో మీరు ఏం చేశారండి? ఈ పేస్ట్ పెరుగులో కలిపేసారా? ఓకే, పేస్ట్ పెరుగులో కలిపేసాను. ఓకే, కలిపేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఓకే. సో ఈ గ్రైండ్ అయిన మిక్స్చర్ అందులో కలిపేశారు. ఓకే, ఇందులో కొంచెం నేను వాటర్ కలుపుతాను. ఓకే, వాటర్ కలిపి ఇంక ఇదేంటి, ఇది ముక్కల్లో కలిపేస్తారా? మరి ఇలా వచ్చింది చూస్తుంటే మీకు గడ్డిజారుగా ఉంటుంది. అవును, మరి ఇది ఇప్పుడు అందులో కలిపితే విరగడం అంటూ ఉండదు ఆ పెరుగు? ఓకే, ఇంకా ఆవేశం కదా, అవి ఆల్రెడీ ఉడికిపోయింది, విరగదా? ఓకే, సో అది చూడాలి. అయితే జనరల్గా ఏంటంటే పెరుగు అత్తయ్య గారు మజ్జిగ పులుసు చేస్తున్నప్పుడు అది కలుపుతూ ఉంటారు, అది కలుపుతూ ఉండాలా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు అందులో పోసేస్తున్నారు. ఆల్రెడీ ముక్కలు ఉడికిపోయాయి, ఫ్రోజన్ కాబట్టి ఇవి ఎక్కువసేపు అక్కలేదు, ఫాస్ట్ గా ఉడికిపోయాయి. నేను ఇదిగో ఈ మజ్జిగ పులుసు పోసేస్తున్నాను. ఈ గ్రేవీ కలిపాను కదా పెరుగులోకి, అది ఇందులో పోసేస్తున్నాను. అయితే కొంచెం ఫస్ట్ ఇలా విరిగిందేమో అని అనుమానం వస్తుంది, కానీ ఏమి విరగలేదు. అది కలుపుతూ ఉండాలి, దగ్గరుండి కలుపుతూ ఉంటే బాగా ఉడికిపోతుంది. ఓకే, నైస్. సో అన్ని కొంచెం సిమ్లోనే పెట్టాలి. స్టవ్ కూడా ఏంటంటే జాగ్రత్తగా మనం కరెక్ట్ గా గిన్నెకి సరిపడా మంట పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకొని సిమ్లోనే అది ఉడికించుకుంటే మంచిది. ఓకే ఓకే, ఇంకా అసలైన ఇంగ్రీడియంట్ పసుపు కొంచెం వేస్తున్నాం. పసుపు వేస్తే కూడా పసుపు యాంటీబయాటిక్ కదా, పసుపు మనం అన్ని వాటిల్లోనూ వాటితో పాగా. ఓకే, పసుపు వేస్తాను. ఇంకా అయిపోయింది, ఇది ఉడకాలి అంతేను. అది అడుగంటకుండా కలుపుతూ అది బాగా ఉడకాలి. బాగా ఉడికేస్తూనే బాగా రుచి వస్తుంది. ఓకే, ఇప్పుడు మరి ఇంకా థిక్నెస్ కి వేరేగా ఇంకేం అక్కర్లేదు, బికాస్ పెసరపప్పు మీరు ఆల్రెడీ వేసారు కదా. వాటర్ ఆల్రెడీ కలిపాను కదా, పెరుగులో కలిపేసి పోసాను కాబట్టి సరిపోతుంది. నేను పోసిన ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాను. 4 కప్పుల 4 గరిటెల పెరుగుకి 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఓకే, అది మనకి వాళ్ళ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. కన్సిస్టెన్సీ మనం పెరుగు చిక్కదనాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకొని గరిటె జారుగా ఉండేలా కలుపుకుంటే చాలు. ఓకే ఓకే, సో ఇది కొంచెంసేపు ఉడకనిద్దాం. మళ్ళీ మీరు ఇందులో చింతపండు వేయలేదు, మరి జనరల్ గా వేస్తారు కదా? నేను యాక్చువల్గా చింతపండు వేయనండి. చింతపండు కాకుండా పుల్లటి మజ్జిగ వాడితే పులుపు కూడా వస్తుంది మధ్యలో అనమాట, వాడను. సో ఉడికిపోయిందా? ఉడికిపోయింది, చూడండి కొద్ది కొద్దిగా ఉడుకుతుంది కదా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ పోపే ఏం చేశానంటే జస్ట్ కొత్తిమీర కట్ చేసి ఓకే వేస్తున్నా, కొరియాండర్ వేస్తున్నాను. నైస్, ఇంకా తర్వాత పోపు పెట్టేయడమే. కొరియాండర్ మామూలుగా గార్నిషింగ్ కూడా చేయొచ్చు, లేకపోతే కొంచెం ఉడికే ముందు వేసినా ఒక ఉడికినా పర్వాలేదు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? పోపా? నెక్స్ట్ పైన పోపు వేస్తున్నాను. ఓకే, ఇందులో పోపులో మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేకపోతే బటర్ బటర్ తీసుకున్నాను. ఓకే, వేస్తున్నారా? బటర్ వేస్తున్నాను నేను, బటర్. ఓకే ఓకే ఓకే, సో పోపుకి ఏంటంటే తీసుకుంటున్నారు మీరు? ఆవాలు, జీలకర్ర, ఓకే, ఇంగువ. ఓ ఫైన్. పైన కొంచెం కరివేపాకు. ఓకే ఓకే, మామూలుగా నేతి పోపు వేస్తారు అత్తయ్య గారు, మీరేమో బటర్ వేస్తున్నారు. గుడ్ చేంజ్, బాగుంది. అయితే
అంటే ఫ్రెష్గా ఉంటుంది కదా, ఫ్రెష్ నెయ్యి లాగా ఉంటుంది. బటర్ వేస్తే ఫ్రెష్ నెయ్యి లాగా ఉంటుంది. ఇందులో ఆవాలు వేసారు, ఆవాలు వేస్తాను, జీలకర్ర వేస్తున్నారు. ఓకే, ఇంగువ కొంచెం ఇది పోపు కొంచెం ఎక్కువ కాకుండా పెగాక అప్పుడు ఇంగు వేస్తాను. ఇంగు పైన వేస్తేనే వాసన బాగా వస్తుంది. ఓకే ఓకే, ఇంగువ కూడా వేసారు. ఓకే, ఓ ఇంటి కరివేపాకు, ఫ్రెష్. ఓకే, నైస్. బరే పట్టపట్లాడుతున్నారు. కొన్ని ఇంట్లో అన్ని కావాల్సిన మొక్కలు ఏవో పెంచుకుంటూ ఉంటాను అప్పుడే. గుడ్ గుడ్ గుడ్. ఓకే వేసారు, నైస్, బడియా. ఓ భలే వేడి వేడిగా గుమగుమలాడుతూ ఎంత బాగుందానండి. సో మీరే చూడండి, టేస్ట్ మేకర్ మీరే చేసిన ఫలితం ఎలా ఉంది. ఉప్పు పులుపు అన్నీ ఉన్నాయా? ఓకే, నైస్. చూడండి ఒకసారి. యా, చూస్తాను నేను. సో ఇదండి మజ్జిగ పులుసు, ఆవపెట్టిన మజ్జిగ పులుసు అనమాట. సో మీరు ఇలా ట్రై చేయండి, చూడడానికి చాలా చాలా బాగుంది. సో ఇదండి ఈ మజ్జిగ పులుసు, నేను కూడా టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుంది. సో దీనిలో మీరు ఏమంటున్నారు? వేడి వేడి అన్నంలో ఈ మజ్జిగ పులుసు వింటర్ లో కలుపుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. వావ్, ఇప్పుడేమో మాకు బయట చెప్పాలంటే ముద్దపప్పు, మజ్జిగ పులుసు, క్యా బాత్, ఒడియాలు ఉంటాయి అంతే. ఓకే, అందులో ఇవాళ బయట ఏమో 10 degrees ఉంది మెల్బోర్న్లో. సో చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రెడిషనల్ వంటే కానీ కొంచెం మార్పులు చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం వెరైటీగా చేసుకోవచ్చు. అలాగా మన అంతటా మనమే మార్పు చేసుకోవచ్చు. ఇన్నోవేటివ్ అనమాట, వంటల్లో ఇన్నోవేటివ్. నైస్, థ్యాంక్ యూ. మీరు ఇలా ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? టిల్ దెన్ బాయ్.